Center of Excellence. Government-funded research. International Partnership Program. KL, deemed to be university. ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగితే 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ప్రజలు చేసిన పొరపాటుకి మేమందరం గెలిచి ఈ రాష్ట్రంలో చేసిన ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగానే నేను ఆ వేదిక వదిలి బయటకు వచ్చాను. ఏమిటి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం అని ఆలోచిస్తే ప్రజాప్రతినిధులు ప్రజలకి ప్రభుత్వానికి వారధులైనటువంటి వ్యవస్థని మొత్తం ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది. వార్డు మెంబర్కి విలువ లేదు, సర్పంచ్కి విలువ లేదు, ఎంపీపీలకు విలువ లేదు, జెడ్పీటీసీలకు విలువ లేదు, ప్రజాప్రతినిధులకి శాసనసభ్యులకి ఏమాత్రం గౌరవం లేదు. ప్రజలు మేము ఈ ప్రాంతాల్లో గెలుపొందిన తర్వాత తిరుగుతుంటే మాకు మంచినీళ్లు కావాలి, రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి అంటే మాకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రాంత సమస్యలు నేరుగా చెప్పగలిగే పరిస్థితి ఉండేది. కానీ కేవలం ఈ ముఖ్యమంత్రి గారి వద్ద ఎమ్మెల్యేలకు స్థానం లేదు. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారు కలిసే అవకాశం ఇవ్వకపోతే మేము మీ సమస్యలు ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎలా తీసుకురావాలి, ఎలా పరిష్కరించుకొని రాగలుగుతాం? కేవలం సంక్షేమం మీట నొక్కితే ఆ మీటర్ వచ్చిన దాని ద్వారా వచ్చే ఓట్లతో గెలవాలని ఆరాటమే తప్పితే ఈ రాష్ట్రం భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించాల. ఇందాక ఇంద్రమ్మ చెప్పినట్టు అన్ని ధరలు పెరగడంతో పాటు విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగినాయి. విద్యుత్ ఛార్జీలు పెరిగినందుకు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఏ ఒక్క పారిశ్రామికవేత్త ముందుకు రావట్లా. మరి చదువుకున్న మన బిడ్డల పరిస్థితి ఏంటి? ఒక చేత్తో తాయిలాలు ఇస్తా ఉన్నాడు, మరో చేత్తో అధిక ధరలు పెంచి వాళ్ళని నెట్టి విరుస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ప్రాంతంలో ఉన్నటువంటి నేను ఈ నియోజకవర్గంలో 27,000 గడపలకి గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం తిరిగాను. అమ్మఒడి ఇచ్చాం, అమ్మ చేయూత ఇచ్చాం, అమ్మ ఆసరా ఇచ్చాం అని చెప్తే మీరు ఎన్ని ఇచ్చారు, మరి మా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారా అని చెప్పి అడిగారు. చదువుకోని బిడ్డలేని కుటుంబం లేదు ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ భవిష్యత్తుకి దారి చూపించకుండా తాత్కాలికంగా ఓట్ల కోసం ప్రలోభాలకు గురి చేసి ఎప్పటికీ ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీదుగా ఆధారపడాలని కోరుకుంటూ ఆ తాయిలాలు ఇస్తా ఉన్నారు. అదే కనుక చదువుకున్న ఆ బిడ్డకి ఇంజనీరింగ్ చదివో, ఎంబీఏ చదివో, ఇంకోటో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వస్తే ఖచ్చితంగా కుటుంబాన్ని పోషించుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం అందాల్సిందే. ఆ సాయం కొత్తగా ఈ ప్రభుత్వం మొదలెట్లా ఆనాటి జలగాం వెంకటరావు గారి దగ్గర నుంచి మొదలెట్టి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలెట్టి, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రోసీ గారు, అందరు ముఖ్యమంత్రులు కూడా ప్రజలకు సంక్షేమం చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కేవలం ఓట్లు దండుకునే యాసలో అభివృద్ధికి మొత్తానికి పాతరేశారు. హెచ్చుల మాటలు వై నాట్ 175? ఈ రోజున బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది, బీసీలకి అగ్రతాంబూలం ఇచ్చి బీసీలని రాష్ట్రంలో రాజకీయంగా ముందుకు నడిపించి అందరం ఎక్కించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున బీసీలు, ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి గారి మోసాలు, మాయలు అన్ని గమనించారు కాబట్టి వారిని సాగరంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందాక పెద్దలు జైపాల్ గారు చెప్పారు, నేను ఇటీవల ఒక సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతిపెద్ద ముఖ్య ఎస్సీ నాయకుడిని ఒక సందర్భంలో కలిసి నేను అడిగా, సార్ మనం రాష్ట్రంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎవరిని కలిసినా, బీసీలను కలిసినా, ఇంకొకళ్ళని కలిసినా మేము ఓటేయం, ఈ కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలకు విసిగిపోయామని చెప్తా ఉన్నారు. ఇక మనం గెలవాలి అంటే మీ ఎస్సీలే మాకు ఆధారం, మీ ఓట్లు ఎస్సీ గెలిపించాలంటే ఆయన ఒకటే చెప్పారు, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకుడు మేము వెయ్యం ఓట్లు. నేను ఆశ్చర్యపోయా, ఇదేంటి మా ఎస్సీలు నా బీసీలు అని జగన్మోహన్ రెడ్డి గారు నెత్తినూరు ముచ్చుకొని బాదుకుంటా ఉంటాడు కదా. మరి ఎస్సీ ముఖ్య నాయకుడు ఏమంటే అమ్మఒడి అందరికి ఇచ్చారు, మాకు ఇచ్చారు, చేయూత అందరికి ఇచ్చారు, ఆసరా అందరికి ఇచ్చిందే మాకు ఇచ్చారు. గతంలో మాకు రాజ్యాంగం ప్రసాదించిన మా ఎస్సీ సబ్ ప్లాన్ ఏమైంది? ఎస్సీ సబ్ ప్లాన్ ఉంటే
మా బిడ్డలు ఆ లోన్లు తీసుకొని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఇంకొక వ్యవహారాలు చేసుకునేవాళ్ళు పైకి వచ్చేవాళ్ళు. ఈ రోజు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఖండించి మోసం చేసింది కాబట్టి మేము మీకు ఓట్లు వేయబోవట్లేదని చెప్పి బల్లగుద్ది చెప్పారు ఆ ఎస్సీ నాయకులు. కాబట్టి రేపు రాబోయేది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం కావాలని చెప్పి ఎన్డీఏ కూటమిని ముందుండి నడిపించారు. అట్లాగే పెద్దలు నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఇదొక ఏకతాటిగా తెచ్చి ఈ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఎందుకంటే రేపు 2 సార్లు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు రేపు భారతదేశానికి 3వసారి ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నారు. వారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో వారి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదో ఒకటంట సింగిల్ గా వస్తుందంట, ఇంకేదో గుంపులుగా వస్తాయంట. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, దొంగోడు సింగిల్ గానే వస్తాడు, దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నేను అందరూ టికెట్ల కోసం నా చుట్టూ తిరుగుతా ఉంటే ఈ కృష్ణప్రసాద్ ని పోటీ చేయమని అన్ని వనరులు సమకూరుస్తానంటే పోటీ చెయ్యను అని చెప్పి వెళ్ళాడు అని ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం చెప్పదిని ఈ రోజున ఇక్కడ సామాన్యుడికి ఒక శ్రీమంతుడికి యుద్ధమని, లేకపోతే ఒక సామాన్యుడికి ఒక పెద్దోడికి యుద్ధమని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చోట అభ్యర్థి ఉంటే ఇంకో చోట లేడు, బందర్లో అభ్యర్థి ఉంటే మన ఆవనిగట్లో అభ్యర్థి లేడు. 2014లో వైఎస్ఆర్ పార్టీ తరఫున పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థి 2019లో లేడు. 2019లో పోటీ చేసిన ఆయన 2024కు పత్తా లేడు. సరే, ఇక్కడ 2 పర్యాయాలు మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే పార్లమెంటు సభ్యుడిగా నెగ్గిన వ్యక్తికి కొన్ని వివాదాల మూలంగా మేము టికెట్ ఇవ్వమంటే తీసుకొని ఏ చెట్టు లేని చోట ఆలో చెట్టు మహావృక్షం అని ఆయన వాళ్ళ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టి ఈ రోజు ఆయనతో ఇక్కడ చెప్పేస్తున్నారు లోకల్ నాన్ లోకల్ అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను నేను అడుగుతా ఉన్నా, మరి ఆ రోజు నేను నాన్ లోకల్ అయితే మీరు నన్ను తెచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారని అడుగుతున్నా ఉన్నా. ఇక్కడ తీసుకెళ్లి ముందు చూపుతో చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి 2.5 సంవత్సరాల కాలంలో 90% 4,900 కోట్ల రూపాయలతో పథకం ప్రారంభించి కేవలం ఎన్నికలు ఇంకొక 6 మాసాలు కనుక ఆలస్యం ఉంటే పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు 800 కోట్ల రూపాయల పనులు మాత్రమే మిగిలిన ప్రాజెక్ట్ ని 5 సంవత్సరాల కాలంలో 5 పైసలు కూడా పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టు మూలబెట్టింది. ఎందుకంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం వస్తే మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరం భూమి కూడా సస్యశ్యామలం అవుతుంది. మన దగ్గర ఏనాడు ఉన్నటువంటి తారక రామ ఎత్తిపోతల పథకాన్ని నేను శాసనసభ్యుడు అవగానే ఒక కాంట్రాక్టర్ తో మాట్లాడి రిపేర్లు చేయించితే ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టర్ బిల్లు పడలా. ఎక్కడన్నా మేము కాంట్రాక్టర్లు పట్టుకొని రోడ్లు బోర్ చేయించితే ఆ కాంట్రాక్టర్ ₹1 ఇచ్చే పరిస్థితి లేదు. మన చీకొండూరు నుంచి గంగిరెడ్డి దాకా 33 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ అయ్యి ఆ కాంట్రాక్టర్ నేను బతిలాడి బామాలి 9 కోట్ల రూపాయలు పని చేయించారు. 110 కలవట్లకు 100 కలవట్లు, 3 బ్రిడ్జిలకి 1-2 బ్రిడ్జిలు, కొన్ని గ్రామాల్లో ట్రైన్లు, కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి 9 కోట్ల రూపాయల పని పూర్తి చేస్తే ఆ కాంట్రాక్టర్ కి చిల్లిగా ఇవ్వకపోతే ఆ పని ఆపేస్తే మీరందరూ చూస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా 75 ఏళ్లు దాటిన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రోడ్లు దుస్థితి అని చూస్తే మనం బాధపడాల్సిన పరిస్థితి. ముత్యాలంపాడి దగ్గర ఒక బొడవేరు మీద ఉన్న ఒత్తిడి కూలిపోతే శాంక్షన్ చేయించగలిగే పరిస్థితి లేదు. అలాగే కందులపాడు నుంచి అటు పైకి ఊళ్ళకి వెళ్ళాలంటే నాగులూరు దాకా లేదా మొదలు పడవ దాకా ఉన్న వాళ్ళకి రోడ్డు సౌకర్యం అధ్వానం చిత్రమైపోతే సరైన బాగు చేయించే పరిస్థితి కూడా లేదు. ఎనగడి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయంగా సాగర్ కాలంలో లేకపోతే సాగునీటి వ్యవస్థలో మెయింటైన్ చేసే వ్యవస్థ లేదు. ఈ రోజు సర్పంచులు గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయించే పరిస్థితి లేదు, వీధి లైట్లు మెయింటైన్ చేసే పరిస్థితి లేదు.
అదేమనిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ₹1 వాళ్ళకి ఇవ్వదు. కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా వాళ్ళ చేతిలో ₹1 ఉండే పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య వ్యవస్థను మొత్తం కుప్పగొల్చిన ప్రభుత్వం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అన్నిటికీ నిరసనగా ఏదో 2019కి ముందు చెప్పారు మాట తప్పరు మనము తిప్పరని. ఎందుకు మాట తప్పలేదు మనము తిప్పలేదని అడుగుతా ఉన్నా. మీ రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటని? ఖచ్చితంగా రాజధాని ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను ఇల్లు కార్యాలయం అన్ని ఇక్కడే కట్టుకున్నానని చెప్పి నమ్మబలికారు. అసెంబ్లీలో కూడా చెప్పారు రాజధాని ఇక్కడే ఉంటుంది మనం ఇక్కడే ఉంటామని చెప్పి. కానీ ఈ రోజున 3 రాజధానులు చెప్పే నాటకానికి తెరదీసి ఏ రాజధానిని నిర్మించకుండా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి 13 జిల్లాల నట్టడిలో ఉన్నటువంటి మన ప్రాంతానికి అభివృద్ధికి కారణమైనటువంటి అమరావతిని కూడా నాశనం చేశారు. ఒకనాడు ₹1 కోటి పైబడి భూములకు విలువ వచ్చిన ఈ ప్రాంతంలో చిన్న సన్నకారు రైతాంగం మొత్తం వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చుకోవాలన్నా, వాళ్ళ బిడ్డలని విదేశాలకు పంపించి చదివించుకోవాలన్నా 20 సెంట్లు 25 సెంట్లు అమ్మితే కూడా వారికి సరిపోయే పరిస్థితి. కానీ ఈ రోజు ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల్లో భూమి కొనుగోళ్లు లేవు, అమ్మకాలు లేవు, కొందామంటే కొనే దిక్కు లేదు. కానీ ప్రజలకి రాబోయే మంచి రోజులు కనిపిస్తా ఉన్నాయో ఏమో కానీ గడిచిన 2 మాసాలు 3 మాసాలు బట్టి మన్నాయి ప్రభుత్వం ఇంటికి పోతుందనే ఒక నమ్మకం కలిగి మళ్ళీ కాబట్టి నన్ను ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిచి చెప్పారు మళ్ళీ నువ్వే పోటీ చేస్తా ఉన్నావు, గడిచిన సంవత్సరం బట్టి నువ్వు ఉత్సాహంగా పనిచేయట్లా, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పనిచేయమని. నేను ప్రశ్నించా ఎందుకు పోటీ చేయాలి? నా ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి నేను శాసనసభ్యుడైన తొలి రోజు నుంచి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఏ ఒక్క విజ్ఞాపన పత్రాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ₹1 కూడా మన మైలవరం నియోజకవర్గానికి శాంక్షన్ చేయాల. నేను ఎన్నిసార్లు తిరిగినప్పటికీ ఈ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఏది సమగ్రంగా అభివృద్ధి చేయలేకపోయాం. నేను కాలక్షేపం కోసం రాజకీయాల్లోకి రాలేదు. నాకు నమ్మి ఓట్లేసిన ప్రజలకి ఈ ప్రాంతానికి మంచి చేయడానికి మేలు చేయడానికి నేను ఉన్నాను. మరి నేను పోటీ చేసే ప్రశ్న లేదని చెప్పారు. 151 మంది నా సహచర శాసనసభ్యుల్లో కొంతమందిని బదిలీల మీద పంపించారు, కొంతమందిని పార్లమెంట్ సభ్యులుగా పంపించారు, కొంతమందికి టికెట్ లేవో అన్నారు. కానీ టికెట్ ఇస్తామన్న పోటీ చేయను అని పక్కకు వచ్చిన ఏకైక శాసనసభ్యుడిని ఈరోజు నేను మళ్ళా కొన్ని పరిస్థితుల్లో తెలుగుదేశంలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నన్ను ముందు అభ్యర్థిగా వెళ్ళమంటే ఒకటే చెప్పాను, అభివృద్ధి లేదు అనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక రోజులు పక్కకు వస్తా ఉన్నాను. మీరు తప్పని పరిస్థితుల్లో నన్ను ముందుకు వెళ్ళమన్నప్పుడు మీరు నా మైలవరం నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇస్తానంటేనే నేను ముందుకెళ్తాను తప్పితే ఈ లేకపోతే నేను పూర్తి చేయనంటే లోకేష్ బాబు ఒకటే చెప్పారు, అన్నా మేము మన ప్రభుత్వం ఉంది, మన పార్టీ ఉన్నదే అభివృద్ధి చేయడానికి, మీకు అభివృద్ధికి సంబంధించి ఏమాత్రం లోటు లేకుండా మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, నేను అండగా ఉంటానని చెప్పి భరోసా ఇచ్చిన తర్వాత నేను మీ ముందుకు వస్తా ఉన్నా. మైలవరం నియోజకవర్గంగా సమగ్రంగా అవగాహన కలిగి ఉన్నాను. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో తిరగని రోడ్డు లేదు, తిరగని ఊరు లేదు, తెలియని ప్రాంతం లేదు, పలుసార్లు తిరిగి పలు విజ్ఞాపనలు అందుకొని అన్ని ఉన్నారు. కాబట్టి తప్పకుండా మన మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ యాదవ్ గారిని తీసుకొచ్చి నరసరావుపేటలో ఎందుకు పెట్టారని అడుగుతా ఉన్నా. ఎక్కడో చిత్తూరులో ఉన్నటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలులో ఎందుకు పెట్టారని అడుగుతా ఉన్నా. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏది తోస్తే అది చెప్పి కోట గడుపుకోవాలని చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు సామాన్యుడని చెప్పే ఒక వ్యక్తి భుజం మీద తుపాకీ పెట్టి వసంత కృష్ణ ప్రసాద్ ని కాల్చాలని చూస్తా ఉన్నారు. డబ్బుతో కృష్ణప్రసాద్ ఓడించాలని చూస్తా ఉన్నారు. డబ్బుతో ఇక్కడ నాయకుల్లో లేకపోతే గ్రామ నాయకుల్లో మండల నాయకుల్లో కొనేదో చేయాలని చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ డబ్బుకి ఇక్కడ ఆశపడే వాళ్ళు ఎవరు లేరు, ప్రలోభ పడే వాళ్ళు ఎవరు లేరు. డబ్బుతో ప్రజల తీర్పుని మార్చలేరు. ప్రజా తీర్పు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పక్షాలు, ప్రజా తీర్పు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి పక్షాలు ఉంది. ఇక్కడ ప్రజా తీర్పు మన అంకవ సురేష్ ఇందిరమ్మ లేకపోతే
తప్పకుండా ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఆశీస్సులు దీవెలతో మరొక్కసారి మైలవరం గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి మీ ఆశలు మీ ఆకాంక్షలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఈ రాష్ట్రంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన నరేంద్ర మోడీ గారు బలపరిచిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పచ్చ జెండా ఎగరేసి ప్రజల ఆకాంక్షలు తీరుస్తామని యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఐక్యం సురేష్ ప్రియదర్శి గారి నాయకత్వం గారి నాయకత్వం నరసింహారావు గారి నాయకత్వం గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.